అందరికీ నమస్కారం. ఈరోజు ఓట్స్ బనానా కేక్, పాన్ కేకు లేదా దోశ అనొచ్చు, దాన్ని తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 2 బనానాస్, పాలల్లో నానబెట్టిన ఓట్స్, మైదా, చక్కెర, కొంచెం రవ్వ తీసుకో, 2 ఇలాచీలు, డ్రై ఫ్రూట్స్, ఒక గ్లాసులో వాటర్ తీసుకొని కావలసినప్పుడు పోసుకోవడానికి జార్ తీసుకొని దానిలో రవ్వ పోసి తర్వాత మనము చక్కెర పోయాలి. అలాగే బనానాస్ తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని, బనానా వేయడం వల్ల మనకు స్మూత్గా వస్తాయి దోశలు, పాన్ కేక్స్ స్మూత్గా వస్తాయి. అలాగే 2 ఇలాచీలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పాలల్లో నానబెట్టిన ఓట్స్, ఇది 1 గంట ముందర పాలలో నానబెట్టుకొని పెట్టుకోవాలి. దానిని మిక్సీలో వేసుకొని వీటిని అన్నిటినీ కలిపి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా కావాల్సి కొంచెం వాటర్ వేసుకొని, మాత్రం వాటర్ వేసుకొని నున్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని జార్లోని ఇంకొక బౌల్లోకి తీసుకొని దానిలో మనము ఫస్ట్ మైదా పిండి వేసి, కావాల్సినంత మైదా పిండి వేసుకొని తర్వాత కొబ్బరి తురుముకొని కొబ్బరి తురుము పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దాంట్లో కలిసేటట్లు మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనము పాలు కానీ వాటర్ కానీ కలుపుకోవచ్చు గట్టిగా ఉంటే, లేకపోతే అలానే ఉండలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని మనము, నాకు గట్టిగా అనిపించింది, దానికి కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుతున్నాను. కలిపినాక దానిపైన ఒక మూత పెట్టి 4-5 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకుంటూ దాన్ని బాగా కలుపుకొని ఒక పాన్ పెట్టి అది వేడెక్కినాక దానిపైన కేక్ దోశలాగా, అది కేక్ అనొచ్చు, దోశ అనొచ్చు, పోసుకొని కొంచెం స్ప్రెడ్ చేసి, ఎక్కువ పలుచగా కాకుండా మందంగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైనే కొంచెము గీ వేసుకుంటే బాగుంటుంది. గీ కానీ ఆయిల్ కానీ, గీ తిన్నోళ్ళు ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు. గీ వేసుకున్న తర్వాత మనము దానిపైన ఒక మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకవైపు ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. దాన్ని ఎర్రగా అయిన తర్వాత తిప్పి వేసుకొని ఇంకోవైపు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిలో మనము మైదాకు బదులు గోధుమ పిండి యూస్ చేసుకోవచ్చు, చక్కెరకు బదులు జాగరి యూస్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి చేసి పెట్టండి. ఎప్పుడో ఒకసారి మైదా చక్కెర తినడం వల్ల ఏమంత ఎఫెక్ట్ ఏం అవ్వదు మనకు. ఇంట్లో చేసుకునేది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.